తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇక పల్లెపూరులో రెండో విడత ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. ఒకరి గెలుపు కేకలు, మరొకరి ఓటమి బాధలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఉన్న కౌంటింగ్ అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు, అలాగే వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ జోరే కనిపిస్తోంది. ఏకగ్రీవాలతో కలిసి 500కు పైగా స్థానాల్లో హస్తం పార్టీ హవా కొనసాగుతోంది. 150కి పైగా పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందినట్టుగా తెలుస్తోంది. ఇక 50కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 200కు పైగా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ లో ఉన్నారు. లక్ష్మీకాంత్, పల్లెపూరులో రెండో విడత కూడా కాంగ్రెస్ హవానే కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలా ఉంది గెలుపొందిన వాళ్లతో, అలాగే ఓడిపోయిన వాళ్ళు ఏమంటున్నారు? ఓవరాల్ గా సందడి ఎలా ఉంది? తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల పోరులో రెండో విడతల భాగంగా ఈరోజు చూసుకుంటే మనకు 1 గంట కూడా పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సో మొత్తం మీద పోలింగ్ పర్సెంటేజ్ 1 గంట వరకు చూసుకుంటే 80.84% వరకు పోలింగ్ నమోదైంది. కానీ ఇంకా 3 జిల్లాల ఫలితాల పోలింగ్ పర్సెంటేజ్ రావాల్సిందని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ ఈ అధికారులు ఇచ్చే డేటా ఆధారంగా దాదాపుగా 85% వరకు పోలింగ్ పర్సెంటేజ్ ఉండొచ్చని ఎన్నికల అధికారులు అయితే భావిస్తున్నారు. సో ఈ తెలంగాణలో రెండో విడత జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియలో ప్రస్తుతం చూసుకుంటే దాదాపు 1000 పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి. ఇందులో 500కు పైగా కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించి దాదాపు 150 మంది మద్దతుదారులు, బీఆర్ఎస్ మద్దతుదారులు 150 మంది గెలుపొందినట్టుగా సమాచారం ఉంది. అదేవిధంగా బీజేపీ వచ్చేసి దాదాపు 50 మంది మద్దతుదారులు గెలుపొందినట్టు తెలుస్తుంది. ఇంకా ఇతరులు దాదాపు 200 మంది గెలుపొందారు. అయితే ఈ మొత్తం మీద ఈ తెలంగాణలో రెండో విడత ఎన్నికల పంచాయతీ మొత్తం కూడా మార్నింగ్ నుంచి కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు దారితీసింది. అయితే మొత్తం మీదుగా సజావుగా పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. కానీ ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా జరుగుతున్న నేపథ్యంలో చాలా చోట్ల విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటారు, సంబరాలు చేసుకుంటారు. మరికొంతమంది ఓటమి పాలైన వాళ్ళు అంటే ప్రతీకార దాడులకు పాల్పడకుండా అక్కడ అంటే ఈ తీవ్ర సమస్యాత్మక ప్రాంతాల్లో తెలంగాణ పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. సో మొత్తం మీద అయితే ఇప్పుడు కాంగ్రెస్ హవా గతంలో అంటే మొదటి విడతలో కూడా కాంగ్రెస్ మద్దతుదారులే హవా కొనసాగింది. ఇప్పుడు రెండో విడతలో కూడా కాంగ్రెస్ మద్దతుదారులే పంచాయతీ ఎన్నికల్లో హవా కొనసాగుతున్నట్టుగా మనకు స్పష్టంగా రిజల్ట్స్ బయటపడుతున్నాయి. సో మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడానికి అర్ధరాత్రి 12 నుంచి 1 గంట అయ్యే అవకాశం కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో అంటే ఆల్రెడీ 1 గంటకు సమయం ముగిసినప్పటికీ క్యూ లైన్లలో వారు ఉండడం వల్ల సమయం కొంత ఆలస్యం కావడం వల్ల ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఆయా ప్రాంతాల్లో. సో మొత్తం మీదైతే ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సో ఈ రెండో విడతలో కూడా కాంగ్రెస్ మద్దతుదారులే హవా కొనసాగిస్తున్నారు. రైట్ లక్ష్మీకాంత్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.